హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ ఎక్స్ట్రో. ఈ రోజు మనం వీడియోలో విజయ్ ఆంటనీ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మార్గన్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సూపర్ న్యాచురల్ అండ్ అన్యూజువల్ థింగ్స్ యాడ్ చేసి కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ట్రై చేశారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అయింది, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మనల్ని ఎంతవరకు హుక్ చేసింది అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, హైదరాబాద్ లో ఒక ఫీమేల్ బాడీ అయితే అన్యూజువల్ కండిషన్ లో చెత్తకుప్పలు అయితే దొరుకుతుంది. కానీ అలాంటి కేసే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ముంబైలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ అయితే ఎదురవుతుంది. అసలు ఇంతకీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఆ కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అన్న విషయాలని మనం ఈ మూవీ చేసి అయితే తెలుసుకోవాలి. ఫస్ట్లీ ఈ మూవీ స్టార్టింగ్ అండ్ వీళ్ళు తీసుకున్న మెయిన్ కోర్ పాయింట్, అలాగే ఫస్ట్ ఆఫ్ ఎంగేజింగ్ రైటింగ్ అంతా నన్ను చాలా మెప్పించిందని చెప్పాలి. అసలు హోల్ మూవీ టీమ్ అంతా ఈ ఫస్ట్ హాఫ్ ని తీర్చిదిద్దడానికి చేసిన కేర్ అయితే చాలా క్లారిటీగా అయితే కనబడుతుంది. అందువల్లే ఆ ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా అండ్ చాలా సాలిడ్ గా అయితే వచ్చింది. కానీ అలాంటి హై ఇచ్చిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ చాలా స్లోగా అలాగా ఆ గ్రాఫ్ అలా పడతా అయితే వచ్చింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అంతా రివాల్వ్ అయిన సెంటర్ పాయింట్ నుంచి సెకండ్ హాఫ్ లో అయితే మొత్తం టోటల్ గా డివేట్ అయితే అయిపోయారు. అలాగే అందులో ప్రొసీడింగ్స్ కూడా చాలా నార్మల్ గా అండ్ చాలా స్లోగా, అంటే నేను ముందే చెప్తున్నా ఇది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే చాలా లోగా ఉందని చెప్పాలి. కానీ ఈ సెకండ్ హాఫ్ అయితే మరీ అంత లోగా అయితే లేదు. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో జస్ట్ నార్మల్ గా అలా సింపుల్ గా అయిపోయింది అన్న ఫీల్ అయితే వచ్చింది. జస్ట్ ఒక నార్మల్ వాచబుల్ గానే ఉంది. కానీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా వర్త్ వాచ్ అని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ అయ్యేదానిలో ఎలాంటి సందేహం లేదు. సో ఫైనలీ మీకు కొంచెం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఏమైనా నచ్చుంటే మాత్రం ఈ మూవీని అస్సలు వదలొద్దు. ఫస్ట్ హాఫ్ అయితే మిమ్మల్ని చాలా హుక్ చేస్తుందని చెప్పాలి. అండ్ అలాగే మధ్యలో తెచ్చిన కొంచెం సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనమాట. సో ఫైనలీ ఇట్స్ మార్గన్ ఈజ్ అ వర్త్ వాచింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇప్పుడు థియేటర్ లో ఉంది, చూడాలనుకుంటే చూసేయండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రో.